सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం 187 పేజీ 7వ మంత్రం. కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయః ప్రాణేషు హృద్యంతర్జ్యోతిః పురుషః జ్యోతిః పురుష స సమానః సన్ ఉభౌ లోకాన్ అనుసంచరతి ధ్యాయతీవ లీలాయతీవ సహి స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి మృత్యోరూపాణి. యాజ్ఞవల్కుల వారు జనక మహారాజుకు సమాధానం ఇస్తున్నారు. ఏ యొక్క ప్రకాశం వలన వ్యక్తి పని చేస్తున్నాడు లేక వ్యవహారం చేస్తున్నాడు అని అడిగినప్పుడు, పగటిపూట సూర్యప్రకాశం వలన వ్యవహారం చేస్తాడు. వ్యవహారం అంటే తన పనులు. పల్యయతే విపల్యయతే, విపర్యయ అని ఉంటుంది. లకార రకార ఒకటి అర్థం. విపల్యేతి అని ఉన్నది మంత్రంలో, విపర్యేతి అని అర్థం. అది ప్రింటింగ్ మిస్టేక్ కాదు. అంటే బయటికి వెళతాడు, పని చేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు అని అర్థం. విపర్యేతి, ఏతి అంటే వెళ్ళడం, పర్యేతి అంటే బయటికి వెళతాడు, పనులు చేసుకొని వస్తాడు. విపర్యేతి తిరిగి రావడం, వెళ్ళటం తిరిగి రావటం అని అర్థం. ఇలా చేయడానికి పగలు సూర్యరశ్మి అని, రాత్రి చంద్రకాంతి అని, అమావాస్యప్పుడు దీపం అగ్ని అని, అగ్ని కూడా లేనప్పుడు రాత్రిపూట దీపం లేనప్పుడు వాక్కు అంటే శబ్ద రూప రస గంధ. వాక్కు ద్వారా మాత్రమే కాదు, స్పర్శ వలన కూడా తెలుసుకుంటాడు, గంధం వలన కూడా తెలుసుకుంటాడు. చీకటిగా ఉంది, కరెంటు పోయింది, ఎక్కడి నుంచో అగరబత్తి వాసన వస్తుంది, గంధం తెలుస్తున్నదా లేదా? చీకటిగా ఉంది కదా, కరెంటు పోయిందని చెప్పి అక్కడ గంధం ఆగిపోతుందా? ఆ అగరబత్తి వాసన ఆగిపోదు కదా, వస్తుంది. అప్పుడు గంధం తెలుసుకోవడం అనే వ్యవహారం జరుగుతున్నదా లేదా? మనం వండిన పదార్థాలు అక్కడ పెట్టుంచుతాం, చీకటికి కరెంటు పోయింది, వాసన ఆగిపోతుందా? వాసన ఆగిపోదు, వాసన వస్తుంది ముక్కు దగ్గరికి. కనుక శబ్దస్పర్శ రూప రస గంధ విషయాలు తెలుస్తూనే ఉంటాయి. రూపం అంటే కంటికి మాత్రం తెలియదు, మిగతా వాటి ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా విజ్ఞానమయ పురుష అన్నాం. బయట వస్తువులు మాత్రమే కాదు, బాహ్య విషయాలు తెలుసుకోవడమే కాదు, ఆంతర విషయాలను కూడా తెలుసుకుంటాడు ఆత్మ ద్వారా. ఆత్మ ద్వారా ఈ నాలుగు లేనప్పుడు సూర్య చంద్ర అగ్ని వాక్కు శబ్ద రూప రసగంధాలు లేనప్పుడు ఇవన్నీ బాహ్య విషయాలు తెలుసుకోవడానికి.
కానీ ఆంతర విషయాలు తెలుసుకునేవాడు ఒకడున్నాడు. ఆంతర విషయాలంటే మనస్సులోని ఆలోచనలు. మన మనస్సులోని ఆలోచనలు మనకు తెలుసుకుంటున్నామా లేదా? కనుక ఆంతర వృత్తి అంటారు దాన్ని. మనస్సులో ఉన్న ఆలోచనలను ఎవరు తెలుసుకుంటున్నారు? ఏ కళ్ళు ముక్కు చెవులు తెలుసుకుంటున్నాయి? అసలు విషయం కళ్ళు ముక్కు చెవులు రూపరసగంధాలన్నీ బయట విషయాలు తెలుసుకోవడానికి, లోపలివి తెలుసుకోవడానికి కాదు. ఈ నాలుక ఉన్నది చూసారా? మనం పదార్థం తిని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ నాలుకకి తెలుస్తుందా? తెలియడం లేదే. లోపల జీర్ణకోశంలో రుచి తెలుస్తుందా? రసగుల్లా రుచి, గులాబ్ జామ్ రుచి తెలియదు. ఈ నాలుక, చిన్న నాలుక మీద తెలిసిన రుచి లోపలికి వెళ్ళిన తర్వాత తెలియదు. కనుక లోపల విషయాలు ఏమి తెలియవు ఈ ఇంద్రియాలకి. వీటికి బాహ్య విషయాలు మాత్రమే తెలుస్తాయి. అందుకని బయటికి పరిగెడుతుంటాయి ఎప్పుడు వాటి. పరాంచికాని వెతృణ స్వయంభూ, బాహ్యానికి వెళ్ళేవే కానీ లోపలికి తెలుసుకునేది కాదు. అని లోపల ఆంతర ఆలోచనలు, ఇమోషన్స్, కోపం, తాపం, బాధ, దిగులు, చింత ఇవన్నీ కూడా ఎవరికి తెలుస్తున్నాయి అంటే ఆత్మనైన నాకే తెలుస్తున్నాయి అర్థం. ఆత్మనైన నేనే తెలుసుకుంటున్నాను. విజ్ఞానమయ పురుష అంటే ఏం చెప్పాం? చైతన్యమయుడైనటువంటి ఆత్మ తెలుసుకుంటున్నాడు. కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ. ఎప్పుడు? కిందటి శ్లోకంలో 6వ మంత్రంలో చెప్పారు. ఎప్పుడైతే ఇవన్నీ శాంతం పొందుతాయో, ఎప్పుడైతే చంద్రమా అస్తమితే శాంతే అగ్నౌ శాంతాయాం వాచి అవన్నీ పని చేయనప్పుడు మనం కాముగా ఉంటాం. మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ ఆలోచనకి ఆ ఆలోచనకి మధ్యలో గ్యాప్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ యొక్క విశ్రామ సమయాన్ని, ఆ ఆలోచన లేని సమయాన్ని, 1 సెకండ్ కావచ్చు, 2 సెకండ్లు కావచ్చు, 1 నిమిషం కావచ్చు, ఆ బ్లాంక్నెస్ అంటారు చూసారా? ఆ బ్లాంక్నెస్ని తెలుసుకునేది ఎవరు? అది ఆత్మ. ఎవరండి ఆత్మ అంటే విజ్ఞానమయ. మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే హృది అంతర్జ్యోతి పురుష స సమాన సన్. ఇక్కడి నుంచి స్వప్న ఉదాహరణ చెప్తున్నారు. స సమాన సన్ ఉభౌ లోకౌ అనుసంచరతి. ఇక్కడి నుంచి స్వప్నం గురించి చెప్తున్నారు. ఇక్కడ ఈ స్వప్నం తెలుసుకోవాలంటే మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అసలు ఈ ఆత్మ అనేటువంటిది నేరుగా తెలుసుకుంటున్నదా? అన్నీ ఆత్మ ఏం చెయ్యలేదు కదా. ఎలా తెలుసుకుంటుంది అంటే ఆత్మ మనస్సులో చిదాభాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే తానుగా ఉత్పత్తి చేయదు. ఆ మనస్సు ఉండడం వలన ప్రతిబింబ చైతన్యం ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబ చైతన్యం ఆత్మ వలన ఏర్పడింది. ఆ ప్రతిబింబ చైతన్యం ఆత్మ వలన ఏర్పడడం వలన ఆ ప్రతిబింబ చైతన్యమే నేను నేను అంటున్నది. మనస్సు ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం ఆత్మ. కనుక బింబ చైతన్యం అంతా ఉన్నది. ఏమండి, అద్దం ఎప్పుడు ప్రతిబింబం లేకుండా ఉంటుంది చెప్పండి? అద్దం ఎప్పుడు ప్రతిబింబం లేకుండా ఉండును అన్నాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉంటుంది అట్లా. 1 క్షణం కూడా ఉండలేదు. ఎవరు? అద్దం. ఎవరి అద్దం? మన ఇంట్లో అద్దం. దాని ముందు ఏది ఉంటే అది ప్రతిబింబిస్తుంది. మనస్సు అద్దం లాంటిది. ఏమండి, అద్దంలో నేను గోడ వైపు తిప్పి పెడతానండి, అద్దంలో ఏమీ ప్రతిబింబించదంటే గోడ ప్రతిబింబిస్తుంటుంది. అద్దం గోడ వైపు తిప్పి పెట్టానండి, ఏం ప్రతిబింబిస్తాయండి అని అడిగాడు అనుకో, ఎంత తెలియగలవాడు?
అనుకోవాలి వాడిని. ఆయన గోడ వైపు తిప్పిపెట్టినా గోడ ప్రతిఫలిస్తుంది కదా. కనుక అద్దము ఏ సమయంలో కూడా 360 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క క్షణము కూడా ప్రతిబింబం లేకుండా ఉండదు. ఇది పరమసత్యం. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటేనే తర్వాత పాయింట్కి వెళతాం. ఒప్పుకొని తీరాలి. అదేవిధంగా ఆత్మ మనస్సులో ప్రతిబింబించడం అనేది లేకుండా ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ ఉన్నది. ఆ మనస్సు అనేటువంటిది సూక్ష్మ శరీరం. మనస్సు అది ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడక్కడ ప్రతిబింబ చైతన్యం ఏర్పడుతుంది ఆత్మ అంతటా ఉండడం వలన. కనుక అంతటా ఉన్న ఆత్మ సత్ చిత్, ఆ చైతన్యం ఆ అద్దం అనే మనస్సులో, అద్దం లాంటి మనస్సులో ప్రతిఫలించి, ఆ మనస్సు ఎట్లాంటి మనస్సు? ప్రకృతి, జడం ప్రకృతి మనస్సు. అది పాలిష్ చేసిన స్టోన్ లాంటిది. ఇవన్నీ కూడా ప్రకృతే, ఇవన్నీ కూడా జడం ప్రకృతే. కానీ ఇక్కడ ఆత్మ ప్రతిఫలించదు, అన్నీ అద్దాలే. ఇప్పుడు దాంట్లో చూసుకొని మనం మేకప్ చేసుకోగలమా? అద్దంలో అది అద్దమనే అంటాం. కానీ దానికి కావలసినంత రిఫైన్మెంట్ ఉండాలి. వెనకాల కాస్త ఏదైనా పూయాలి దానికి. ఆ పూత ఏదో పూస్తారు. అది పూస్తేనే మన ఫేస్ బాడీ కరెక్ట్గా క్లియర్గా కనపడుతుంది, ఎట్లా ఉన్నామో అట్లా. లేకపోతే తీసి పారేసి ఇంకో బెల్జియం అద్దం తీసుకురా అంటాం. అట్లాగే మనస్సు కూడా ఆ మ్యాటర్ అనేది ఉంచేసారు, ప్రకృతి, జడ ప్రకృతి బాగా రిఫైన్ అయి ఉండాలి. రిఫైన్ అంటే ఏమిటి? సూక్ష్మం కావాలి మనస్సు. ఆ మ్యాటర్ అన్నమాట. అది రిఫైన్డ్ మ్యాటర్ అంట మనస్సు. అందులో ఈ యొక్క ఆత్మ ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలించడం అంటే ఏమిటి? చిదాభాసం ఏర్పడుతుంది. చిత్తు యొక్క ఆభాసం, ప్రతిబింబం ఏర్పడినప్పుడు అప్పుడు జీవుడు అంటాం వాడిని. జీవుడు ఏం చేస్తాడంటే ఆ చిదాభాసుడు ఆ మనస్సుని చైతన్యం చేస్తాడు. మనస్సుని చేతనం చేస్తాడు. జడమైన మనస్సుని చేతనం అయిపోతుంది మనస్సు. ఎప్పుడైతే ఆత్మ మనస్సులో ప్రతిఫలిస్తుందో మనస్సు చేతనం అవుతుంది, ఆలోచించడం మొదలు పెడుతుంది. మనస్సు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడుతుందో ఆ చిదాభాస వలన, ఈ చిదాభాస ఎవరి వలన ఏర్పడింది? చిత్ ఆత్మ వలన ఏర్పడింది. చిత్ అనే ఆత్మ వలన ఏర్పడింది, లేక చైతన్యం. ఆ చైతన్యం వలన ఏర్పడినటువంటి చిదాభాస ఈ మనస్సుని చైతన్యం చేసి ఆలోచనలు వచ్చేటట్లు చేస్తే నేను అనే ఆలోచన వస్తుందండి. ఇంత తేలికగా ఇక్కడికి వచ్చి షనాగి నగర్కి వచ్చి క్లాసులు చెప్తుంటే దీని వాల్యూ తెలియడంలా మనకు. దేశాల్లో ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం తప్పిస్తున్నారు జనం. ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం చెప్పేవాడు దొరకడం కష్టం ఈ విషయాన్ని. ఎందుకంటే ఉపనిషత్తుల ద్వారా చదివి చెప్పే విషయం ఇది. దాన్ని పొందడానికి గురువు లభించక కష్టపడుతున్న వాళ్ళు కోకొల్లలు. మనకు గురువు ఇక్కడ ఫ్యాన్లు వేసి కార్పెట్ వేసి కూర్చోబెట్టి చెప్తుంటే మనసు ఎక్కడికో అటు ఇటు పోతున్నది అనుకోండి, ఇంకా దాని వాల్యూ తెలియలేదని అర్థం. ఈ గ్రంథాల్లో ఏముందని తప్పిస్తున్నారు. ఈ ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడింది, ఈ కాన్షియస్నెస్ అంటే ఏమిటి, అసలు ఈ మనిషి ఎట్లా పనిచేస్తున్నాడని చెప్పి తల బద్దలు కొట్టుకుంటున్నారు పెద్ద పెద్ద సైంటిస్టులే. అటువంటి విషయం మన భారతదేశంలో ఇక్కడ తేలిగ్గా దొరుకుతున్నది, చాలా ఈజీగా. ప్రపంచ దేశాల్లో దీనికోసం తప్పించి ఇంటర్నెట్కు పోయి నొక్కుతారు ప్రతి చోట, ఎక్కడ దొరుకుతుందా అని. వాడికి పుణ్య ప్రారంధం ఉంటే సరి అయిన క్లాసు వింటాడు, లేకపోతే ఏదేదో వింటాడు, ఏదేదో అర్థమవుతుంది. కనుక డోంట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. మన ఉపనిషత్తులే కదా, మన ఆత్మే కదా, మన స్వామిని గారే కదా అని మనం అనుకున్నామంటే పప్పులో కాలేసినట్టే.
ఎంత మన స్వామిని గారైనా మన ఉపనిషత్తులైనా మనం క్లాస్కి అటెండ్ అయినా అసలు ఈ విషయంలో ఎంత గంభీరత ఉంది, ఎంత డెప్త్ ఉంది ఇందులో, అసలు ఏమిటి ఈ విషయం అనే దాని మీద మనసు పెట్టాలి. ఎక్కడ మనసు అటు ఇటు పోవడానికి లేదు. అట్లా వింటేనే మళ్ళీ బృహదారణ్యకి ఈ లైఫ్లో రాదు చెప్పడానికి. నేను చెప్పను, మీరు వినలేరు. అందుకని బాగా ఏకాగ్రతతో దీన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. చిదాభాస అనేటువంటిదే జీవుడు, జీవుడే అహంకారం. ఆ జీవుడిలోనే నేను అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన నేను అని తెలుసుకుంటున్నవాడు ఈ చిదాభాసం అనేటువంటిది సత్యమా మిథ్యా? ఇప్పుడు ప్రశ్న. ప్రతిబింబ చైతన్యం కదండి. ఈ ప్రతిబింబ చైతన్యం సత్యమా అసత్యమా? ధైర్యంగా చెప్పాలి, ఇంకా ధైర్యంగా చెప్పండి. అసత్యమే అని చెప్పాలి. లేదు స్వామిని గారు సత్యం అని చెప్పినా కూడా అమ్మ స్వామిని గారు చెప్పారు సత్యం అనకూడదు. 100 106 అసత్యమైతే అసత్యం అనే చెప్పాలి. అది మనకు తెలిసినటువంటి విషయం అని అర్థం. అప్పుడు కనుక ప్రతిబింబ చైతన్యం అహంకారం అనేది జీవుడనేవాడు కూడా మిథ్యే. కానీ అక్కడ ఆ జీవ చిదాభాస దేని కొరకు అంటే ఆ మనస్సు ఉపాధి ఉండాలి. ఉపాధి ఉంటేనే చిదాభాస ఏర్పడుతుందండి. ఏమంటే అద్దం లేకుండా ప్రతిబింబం ఏర్పడుతుందా? ఏర్పడదు. ఆ ప్రతిబింబం వలన మనం ఏం తెలుసుకుంటున్నాం? మన ముఖం మనం చూసుకోలేం కదా, తెలిసిన విషయమే కదా. మన ముఖం మనం చూసుకోలేము. ఎంత అందగత్తి అయినా కూడా, ఎంత అందగాడైనా కూడా తన ముఖాన్ని తాను చూసుకోలేడు గనక అద్దం పెట్టి చూసుకుంటాడు. ఏమిటి నీ గొప్పతనం? నీ ముఖాన్ని నువ్వు చూసుకోలేవు. ఎంత చదివినా, ఎంత షోకు చేసుకున్నా అద్దం కావాల్సిందే. అదేవిధంగా ఆత్మనైన నేను బింబ చైతన్యాన్ని, ప్రతిబింబ చైతన్యం లేకుండా నన్ను నేను తెలుసుకోలేను. ఇదండి విషయం. ఆత్మ చైతన్యం తనను తాను తెలుసుకోవాలంటే ప్రతిబింబ చైతన్యం కావాలి. నేను అనే ఆలోచన వచ్చిన తర్వాత ఈ ప్రతిబింబ చైతన్యం వలన మనస్సులో నేను అనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చినప్పుడు దీనికి ఉపాధి మనస్సు. మనస్సు లేకపోతే రాదు. మనస్సు పని చేయడానికి దానికి స్థూల శరీరం ఉండాలి, లేకపోతే అది ప్రేతం అవుతుంది. ప్రేతం అంటే తెలుసు కదా, ఇంకా మరి ఎక్కువ చెప్పకూడదు దాని గురించి. ఆ ప్రేతం అయిపోకుండా ఉండాలి అంటే దానికి స్థూల శరీరం ఉండాలి. ఉన్నదా లేదా? ఇప్పుడు ఈ స్థూల శరీరంలో ఆ మనస్సు అనే సూక్ష్మ శరీరంలో రెండు జడమే. ఈ ఆత్మ వలన చైతన్యం ఏర్పడి ప్రతిబింబ చైతన్యం ఈ మనస్సుని, జడ మనస్సుని, జడ శరీరాన్ని పనిచేయిస్తుంటాయి రెండు ఉపాధులు, మీడియం RM1 RM2. ఈ రెండు కారణ శరీరంలో ఉన్నాయి, అవునా? RM3. ఈ మూడింట్లో RC ఏర్పడింది, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్రతిబింబ చైతన్యం. అది ఏర్పడడం వలన నేను అనే ఆలోచన వచ్చింది. ఈ నేను అనే ఆలోచన వచ్చినప్పుడు 5 చెప్పాను కదా, మీడియం 1, మీడియం 2, మీడియం 3, RC, OC. ఈ 5లో ఎవరు సత్యం? ఎంతమంది సత్యం, ఎంతమంది మిథ్య? 4 మిథ్య, 1 సత్యం అని తెలుసుకోవడం కోసం అంటే ఈ 4. ఇది సత్యం, 1 ఆత్మ సత్యం అని తెలుసుకోవడానికి 4 కావాలండి. మనం ఏం చేస్తున్నామా? చెప్పుకుంటే సిగ్గుచేటు. అజ్ఞానులు మనమంటే, మనమంతా తెలియగలవాళ్ళం. మామూలు ప్రపంచం, అజ్ఞానంలో ఉన్న ప్రపంచం మనుషులందరూ ఏం చేస్తున్నారు? దీన్ని తెలుసుకోవడం కోసం, ఆత్మని తెలుసుకోవడం ఇవి ఇస్తే, ఈ బుద్ధి లేకుండా ఏం చేస్తున్నాడు? ఈ నేను అనే అహంకారం శరీర మోహంలో పడిపోయి, మనసు మోహంలో పడిపోయి,
దేనికి చూస్తున్నానో దేని వలన వస్తున్నదని తెలుసుకోకుండా ఇది సత్యం అనుకున్నాడు, ఇది తెలుసుకోకపోతున్నాడు. పోతే పోయినాడులేండి అంటే పోతే పోడు, బాధపడతాడు, నరకాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు, నిత్యం కాదు. వ్యాధి జర మరణ రాగ శోక మోహ దుఃఖాలతో నిండిపోయి ఉన్నది. ఎవడు ఆపలేడు దీన్ని. దాని తత్వం అది. నిన్ను ఇది తెలుసుకోవడానికి ఇది ఇస్తే దీన్ని మర్చిపోయి నువ్వు దీన్ని పట్టుకున్నావు. విజ్ఞానమయ పురుష అనేది ఇప్పుడు ఈ 4 మిథ్యండి. ఈ 4ంటిని పట్టుకొని దీన్ని తెలుసుకోవాలి. అందుకండి మనిషి జన్మ. ఏమండి, కాకిలోనూ ఉన్నాయి, పక్షుల్లో ఉన్నాయి, జంతువుల్లో ఉన్నాయి. ఈ 5 ఏమిటి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, చిదాభాస, చీమ, బల్లి, నల్లి, పిల్లి, కుక్క, పాము, జంతువులన్నిట్లో ఉన్నాయి. 5 ఉన్నాయి. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ జంతువులన్నిట్లో ఏ ఒక్కటైనా ఇది 4 ఉన్నాయి, నేను ప్రతిబింబ చైతన్యం ఏర్పడింది, నేను ఆత్మని తెలుసుకోగలవా? ఒక్కటైనా ఈ పరమసత్యాన్ని అవి తెలుసుకోలేవు. వాటికి నిద్ర, వాటికి ఆహారం, వాటికి పిల్లలు, వాటికి సంసారం అన్నీ ఉన్నాయి, మనకి ఉన్నాయి. మనం ఈ ఒక్కటి కనుక వదిలిపెట్టామంటే ఏ జాతిలోకి వెళ్ళిపోతాం? మనం ఆ జాతుల్లోకి వెళ్ళిపోతాం. ఆ జాతి పేరుతో పిలిపించుకోవాలని ఉందా? ఉంటే వెళ్ళొచ్చు, హాయిగా అక్కడే ఉండొచ్చు. ఇప్పుడు అర్థమైందా మనిషి ఎంత గొప్ప జన్మ అనేది? మానవ జన్మ ఎంత గొప్ప జన్మ అని తెలుసుకోవడానికే 10 సంవత్సరాలు చదవాలి క్లాసు. ఏమండి, అంత తేలిక అర్థం కాదు ఇది. మనుష్య జన్మ ఎట్లా గొప్పదనే విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను నేను. ఒక్క సమయాన్ని, ఒక్క నిమిషాన్ని వృధా చేసుకుంటాడా మనిషి వీటి కోసం? అసలు విషయాన్ని మర్చిపోతాడా? ఈ విషయాన్ని చెప్పడానికి వచ్చిన గురువు శాశ్వతమా? 1000 సంవత్సరాలు ఉంటాడా? ఇది వినే శిష్యుడి శరీరం 1000 సంవత్సరాలు ఉంటుందా? ఉండదు కదా. ఆ ఉన్న ఆయుష్ ఉన్న సమయం లోపల తెలుసుకొని వెళ్ళిపోవాలి. ఆ గురువు ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు జన్మ జన్మల పుణ్యం వలన నేను ఇక్కడికి వచ్చానా అని గ్రహించాలి ఫస్ట్. ఇది చెప్పే గురువు దొరికారా నాకు? అబ్బా, ఎంత పుణ్యం చేసుకున్నాను, జన్మ జన్మల పుణ్యం, నే చేసిన పూజా ఫలము, నా పూర్వజుల పుణ్యఫలము, శ్రీ జానకీశ ఈ జన్మనిచ్చి నన్ను ధన్యునిగా భువి చేసితివి అన్నాడు. నన్ను ఈ భూమిలో పుట్టేటట్లు చేశావా నాయన? ఏదేదో జన్మల పుణ్యం వలన, నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, నా వాళ్ళందరి పుణ్యం వల్ల నేను వచ్చి ఇక్కడ తెలుసుకుంటున్నాను ఈ విషయాన్ని అని గ్రహిస్తే మనిషిలో వివేకం, వైరాగ్యం పెరుగుతాయి. త్వరగా శాస్త్రం మీదనే ఉంటుంది మనస్సు. వాడికి కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఏది ఆలోచించినా శాస్త్రం తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ఎందుకండి పిచ్చివాళ్ళయ్యా అందరూ వదిలిపెట్టిపోతారు, సన్యాసం తీసుకుంటారు, సంపాదించడం చేతకాకనా, అనుభవించడం చేతకాకనా వెళుతున్నారు. అలా వెళ్ళిన వాళ్ళందరూ వివేకులండి, వివేకవంతులు, పిచ్చివాళ్ళు కాదు, మహామేధా సంపన్నులు వాళ్ళు. అందుకని వెళ్ళారు. అందుకని అటువంటి వాళ్ళకి కోటి కోటి నమస్కారాలు చేస్తాం. ఊరికినైనా చేస్తాం. ఎంత తెలివైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు వీళ్ళు మహానుభావులు. యాజ్ఞవల్కులు అనంటే సామాన్యులా? జనక మహారాజు అంటే సామాన్యుడా? మనం వినే సబ్జెక్టు ఎటువంటిది అసలు? ఆ విలువ తెలిసినప్పుడే ఆ తీవ్రతమంగా మనం శాస్త్రం మీద మనం మనసుని నిలబెడతాం. లేకపోతే ఇట్లాంటి ఉపనిషత్తులు ఎన్నైనా చదువుతుంటాం, అయిపోతూ ఉంటాయి. దీని తర్వాత ఇంకోటి చదువుతాం, అన్నీ అయిపోతూనే ఉంటాయి. మన లోపల నుంచి ఎన్ని వెళ్ళినాయి అనేది ముఖ్యం. మనం ఎన్ని ఉపనిషత్తులు గుండా వెళ్ళాం కాదు, మన మనసు గుండా ఎన్ని ఉపనిషత్తులు వెళ్ళినాయి అనేది ముఖ్యం. అందుకని కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఇప్పుడు స్వప్నం గురించి చెప్తున్నారు చూడండి. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవడం కోసం యాజ్ఞవల్కుల వారు
చూడు జనక మహారాజా, ఈ స్వప్న పురుషుడు అవుతాడు. ఇది జాగ్రత్తలో అనుభవిస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తలో ఏం చేస్తున్నాడు? నేను అని హృదయ అన్నీ తెలుసుకుంటున్నవాడు నిజంగా ఆత్మే. చిదాభాసంగా ఏర్పడి మనస్సు ద్వారా అన్నీ ఆత్మే తెలుసుకుంటున్నది, ఏమి చెయ్యకుండా తెలుసుకుంటున్నది. ధ్యాయతీవ లీలాయతీవ, ధ్యానం చేస్తున్నట్లుగా, పనులు చేస్తున్నట్లుగా, నిద్రపోతున్నట్లుగా అన్నీ చేస్తున్నది ఆత్మే. ఏమండి, జడమైనది ఏమన్నా చేయగలదా? చేయలేదు కదా. ఇది నిద్రపోతుందా? డెస్క్ నిద్రపోలేదు కదా. కలగంటుందా? కలకనలేదు కదా. ప్రపంచాన్ని అంతా చూస్తుందా? చూడలేదు కదా. ఇక్కడ అన్నీ చూస్తున్నది, చేస్తున్నది అంటే ఈ జడ శరీరమా చూస్తున్నది? కళ్ళ చూస్తున్నాయి? జడం కళ్ళు, మాంసం చక్షువులు ఇవి. మనస్సా చూస్తున్నది? జడం మనస్సు. మనస్సులో ప్రతిబింబాన్ని ఏర్పరిచి ప్రతిబింబము ద్వారా మనస్సుని చైతన్యం చేసి, చైతన్యమైన మనస్సు ద్వారా ఇంద్రియాలను చైతన్యం చేసి, ఇంద్రియాల ద్వారా శరీరాన్ని చైతన్యం చేసి, చైతన్యమైన శరీరం ద్వారా అన్నీ చూసేది, తెలుసుకునేది, వినేది, తినేది అంతా కూడా ఆత్మే. అందుకే నేను అనే దాంట్లో నేను, అసలు నేను, డూప్లికేట్ నేను రెండున్నాం. అసలు నేను, డూప్లికేట్ నేనంటే ఎవరు? అసలు నేను ఓసి, డూప్లికేట్ నేను ఆర్సి, వేషం. ఈ రెండు మాటలు అర్థం కావడం కోసం 15 సంవత్సరాలు చదువుతున్నామండి. 15 ఏమిటండి స్వామిని గారు? 19 సంవత్సరాలు. ఇదే హాల్ అండి, ఇక్కడేనండి. ఏమిటి గోదావరి జిల్లా భాష వస్తున్నది నాకు. ఇక్కడే కూర్చుంటే చెప్తున్నానండి. 19 సంవత్సరాలండి. ఇప్పటికి 20వ సంవత్సరం జరుగుతోందండి. ఈ రెండు మాటలు అర్థం కావడం కోసం మొదటి రోజు క్లాస్ అర్థం కాదు, 2, 3, 4 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? అన్ని సంవత్సరాలు పడుతుంది. అంత తేలిక కాదు. ఇది ఎన్నో ఉపనిషత్తు చదువుతున్నాం మనం. 11వ ఉపనిషత్తు. 11వ ఉపనిషత్తు. ఉపనిషత్తుల పేర్లే గుర్తులేవు మనకు. అవి ఉన్నాయో లేదో కానీ ఇవి రెండు తెలుసుకోండి. కనుక నేను అనేది నాయన ఆత్మ అంతర్జ్యోతి అన్నారు. అందుకని మాటల ద్వారా ఇది, ఆ మాటలు చదువుతుంటే దాని లిటరల్ మీనింగ్ తీసుకుంటే ఏం అర్థం కాదు. ఇది దీని వెనకాల నిగూఢమైనటువంటి అర్థాన్ని వెలికి తీస్తారు శంకరాచార్యుల వారు భాష్యంలో. అటువంటి మహానుభావులు మనకు చెప్పబట్టి ఈ విషయం ఈ రోజుకి బోధపడుతున్నది. అర్థమైందా? అందుకని ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానం, అన్వయం, ఇంటర్ప్రిటేషన్ చెప్పాలంటే మీమాంస ఉండాలి దానికి వెనకాల. ఒక్కొక్క దానికి ఇదే అర్థం అని చెప్పాలంటే మీమాంస ద్వారా, ఆ శాస్త్రం యొక్క పటిమ ద్వారా చెప్పగలుగుతారు. ఇంకా ఎవరు ఎప్పుడు దాన్ని నిరాకరించలేరు. అలా చేసి మనకు శంకరాచార్యులు వారు చెప్పారు. అందుకని వినండి వినండి, రండి రండి, అత్తరు పన్నీరు స్వాగతించి చెప్తూ ఉంటే మనకు పర్వాలే, వస్తున్నారు, వింటున్నారు, అంతవరకు ఏదో పుణ్యం నెట్టుకొస్తున్నది మనల్ని ఇక్కడికి. మనకు సరి చూడండి, ఆ ఉపాధి కూడా సహకరించాలి. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే గురువు చెప్పాలన్నా గురువుకు ఉపాధి సహకరించాలి. వాక్కు, మనస్సు, శరీరం అన్నీ సహకరించాలి. శిష్యుడికి అంతకంటే ఇద్దరికి సహకరించాలి. చూసారా? ఆ ఉపాధి సహకరించకపోతే ఏం చేయలేము. ఉపాధి సహకరిస్తుండబట్టి చెప్తున్నాను నేను. చూడండి, స్వప్న ఉభౌ లోకాన్ అనుసంచరతి. ఇప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయాడానండి, నిద్రలోకి వెళ్ళాడు. ఉభౌ లోకాన్ అనుసంచరతి ధ్యాయతీవ లీలాయతీవ సహి స్వప్నో భూత్వా.
అక్కడ సమానః సన్ అంటే చెప్పాను క్రిందటి వారం, చిదాభాసః భూత్వా అని చెప్పాను. చిదాభాసుడయ్యి ఆత్మ, ఎందుకంటే తనను తానుగా తాను చూసుకోలేడు, చేసుకోలేడు, ఏం చేయలేడు. మన మొహం మనం చూసుకోలేనట్లే. ఎంత చదివితే ఎంత తెలియదో తెలుస్తుంది మనకు, ఎంత వెనకాలన్నామో తెలుస్తుంది. అర్థమైందే? ఎంత వెనకాలన్నాం, ఎంత ముందుకు వెళ్ళాలి అని తెలుస్తుంది. అది తెలియాలా వద్దా అమ్మ? అది విషయం. చిన్నప్పుడు ఒక పాట ఉండేది, ఎంతెంత దూరం, కొంచెం కొంచెం దూరం, కోసెడు కోసెడు దూరం అని చెప్పి భుజాలు పట్టుకొని, గుర్తుందా మీకు? భుజాలు పట్టుకొని పిల్లలు ఆడుకుంటుండేవాళ్ళం. ఎంతెంత దూరం, కోసెడు కోసెడు దూరం అనేవాడు, పోతూనే ఉండేవాడు. అట్లా ఉంది మనకు కూడా. ఇంకా ఎంతెంత దూరం ఉందండి ఇది అర్థం చేసుకోవడానికంటే కొంచెమే కొంచెమే అని చెప్పి చెప్తుంటారు గురువు గారు. అక్కడికి పోయిన తర్వాత ఇంకొంచెం రా, ఇంకొంచెం అని చెప్పి. అట్లాగే ఏదో మనకు పుణ్యం ఉంటే, ఆ గురు కృప మనకు లభిస్తే, ఆ గురువు శక్తి సామర్థ్యం ఉంటే చెప్తారు. ఆ ఉపాధికి పరిమితి ఒకటి ఉంటుంది కదా, అవునా? ఈ లోపల ఆకలి, నిద్ర ఇవన్నీ తప్పించుకుంటూ చేసుకుంటూ పూర్తి చేసుకుంటూ వినాలి. సరే రండి. లోకాన్ అనుసంచరతి స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి. ఇప్పుడేమిటి? స్వప్నంలోకి రాగానే స్వప్న ప్రపంచాన్ని చూస్తాడు. ఈ శరీరాన్ని వదిలిపెడతాడు, ఈ మనసు ఇంద్రియాలన్నింటినీ వదిలిపెట్టేశాడు. వాసనామయ ప్రపంచంతో మళ్ళొక శరీరాన్ని సృష్టించుకుంటాడు. ఎవరు? ఇదే చిదాభాసుడు. సూక్ష్మ శరీరం మాత్రం పనిచేస్తుంటుంది, స్థూల శరీరం పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు, ఏమీ పనిచేయవు. ఇవన్నీ పడుకున్నాయి. అట్లాగే శరీరం ఎట్లా ఉంటుందండి నిద్రపోయేటప్పుడు? శవంలాగా ఉంటుంది, అవునా? శవమేనండి. అందుకే పొద్దున్న లేచిన తర్వాత ఆ స్థలాన్ని శుభ్రం చేస్తారు. ఉదయాన్నే లేవగానే స్నానం చేసేది ఎందుకు అర్థమైందా? చచ్చి బతికినట్లే కదా, చచ్చి బతికినట్లే. కాకపోతే అందరు నిద్రపోతుంటారు కాబట్టి ఎవరు ఏడవరు. అమ్మా, ఎందుకంటే గాలి పనిచేస్తుంది కదా, ప్రాణం. థ్యాంక్ గాడ్, గాలి ఊపిరాడుతున్నది కనుక ఓకే ఉన్నాడు, ఓకే అన్నాడు. గురక పెడుతుంటాడు కదా. అప్పుడు ఏమవుతుందట, ఆ నిద్రకు పోగానే ఈ చిదాభాస మనస్సు ఉన్నదిగా, నేను ఈ శరీరం లేకపోతే నాకేంటి అని చెప్పి మనస్సు ఏం చేస్తుంది తెలుసా? నువ్వు బయట ప్రపంచాన్ని చూడకుండా చేస్తున్నావుగా, నన్ను కళ్ళు మూసుకున్నావుగా, చెవులు పని చేయకుండా, ఏం చేయకుండా మనస్సు ఏం చేస్తుంది? నా సొంత ప్రపంచాన్ని నేను సృష్టించుకుంటా అంటుంది మనస్సు. అది ఏమేమి చూసిందో అవన్నిటినీ కూడా మళ్ళీ ఆ చూసిన వాటిని అన్నిటిని కూడా రీప్లే చేసుకుంటుంది. రీప్లే చేసుకోవడం అంటే మీరు ఇంటికి వెళ్ళి నా క్లాస్ని మళ్ళీ నొక్కితే రీప్లే అంటారు దాన్ని. మీరు లేకపోతే నాకేంటి స్వామిని గారు, నాకు ఇంట్లో కూడా నేను ఓపెన్ చేస్తానన్న అంటావా లేదా? అట్లాగే నువ్వు మెలకువతో లేకపోతే నాకేంటి, బజారుకి పోకపోతే నాకేంటి, నువ్వు శరీరంతో పని చేయకపోతే నాకేంటి, నేను మళ్ళీ వేరే సృష్టిని చేసుకుంటాను అని చెప్పి చిదాభాసుడు ఏం చేస్తాట? ఆ మనస్సుని చూసారా? సూక్ష్మ శరీరం మనస్సు. ఈ స్థూల శరీరం పడుకుని ఉన్నది, ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుందిట? ఆ మనస్సులో పాత చూసినవన్నీ ఒకసారి రీప్లే చేస్తుంది. చేసి అందరినీ వేరే శరీరాన్ని సృష్టించుకుంటుంది. కల పురుషుడు, కల వ్యక్తి వస్తాడు లోపల, కలగనేవాడు వస్తాడు. వీడిక్కడ పడుకున్నాడు, వేకర్ పడుకున్నాడు. ఈ మనస్సు ఏం చేస్తుంది? కలగనేవాడిని సృష్టిస్తుంది. మనస్సు కలగనేవాడు పుడతాడు, కలగనేవాడే మళ్ళీ అందరినీ పుట్టిస్తాడు. వాళ్ళ అబ్బాయిని చూస్తాడు, వాళ్ళ అమ్మాయిని చూస్తాడు, వాడు ఎక్కడున్నా సరే, అమెరికాలో ఉన్నా సరే తీసుకొస్తాడు కలలో. అమ్మాయి ఎక్కడో చికాగోలో ఉంటే కలలోకి వచ్చిందండి. సృష్టించాడా లేదా? చికాగోలో ఉన్నమ్మ ఇక్కడికి రావాలంటే 22 గంటలు పడుతుంది. కలలో 1 సెకండ్లో వచ్చేసింది, మాట్లాడుతున్నది, అన్నం తింటోంది. సృష్టించాడా లేదా? ఎన్ని పదార్థాలు సృష్టించాడండి? 1, 2. జాగ్రత్తలో ఏవేవైతే చూస్తాడో అవన్నీ సృష్టిస్తాడు.
ఉభౌ లోకాన్ అనుసంచరతి అన్నాడు. ఉభౌ లోకం అంటే ఈ యొక్క జాగ్రత్తకి వెడతాడు, పొద్దున్న లేవంగానే మళ్ళీ ఎక్కడికి రింగని ఇక్కడికి వస్తాడు, ఆ శరీరాన్ని క్లోజ్ చేస్తాడు. ఏ శరీరం? స్వప్న శరీరం, స్వప్నలోకం, స్వప్న పదార్థాలన్నీ మూటగట్టి నాకు మళ్ళీ జాగ్రత్త వచ్చిందిగా అని చెప్పి ఇక్కడికి వస్తాడు. వీడిని మూసినప్పుడు వాడి దగ్గరికి పోతాడు. ఈ చిదాభాస జీవుడు అనేవాడు జాగ్రత్తలో ఉన్నప్పుడు క్లాసు వింటాడు, జాగ్రత్త లేకపోతే స్వామిని క్లాసు వినాలనిపిస్తే ఏం చేస్తాడు? స్వామిని గారిని సృష్టిస్తాడు, కలలో సృష్టించి క్లాసు సృష్టిస్తాడు, వింటుంటాడు, రికార్డు చేస్తుంటాడు, నోట్స్ కూడా రాస్తాడు కల్లో. రే పుస్తకం ఎక్కడి నుంచి దొరికిందిరా నీకంటే? ఆ సూక్ష్మ నాడిలో అండి పుస్తకాలు ఉంటాయా? హాల్ ఉంటుందా? సృష్టించాడా లేదా? అనుభవించాడా లేదా? పొద్దునే లేచి వర్ణిస్తున్నాడా లేదా? తిరుపతికి వెళ్ళాను, క్యూలో నుంచున్నాను, ఆరతి చూశాను అన్నాడు. పొద్దున్నే చూస్తే మంచం మీద పడుకొని ఉన్నాడు. ఎక్కడి నుంచి చూసావరా అంటే అది అక్కడ అన్నీ అనుభవించాడు. ఇక్కడ ఎట్లాగైతే అనుభవిస్తున్నాడో అక్కడ అనుభవిస్తున్నాడు. ఎవరు? మనస్సు అనుభవిస్తున్నదా నిజంగా? జడమైన మనస్సు లేదే. ఆ జీవుడే, చిదాభాసుడే ఆ మనస్సు ద్వారా అన్ని లోకాలను చూస్తున్నాడు. ఆ చిదాభాసుడు ఎవరు? సత్యమా? నిజంగా ఎవరు అనుభవిస్తున్నాడు? తనను చిదాభాసంగా ఉత్పత్తి చేసుకొని తన సమక్షంలో చిదాభాసుడు ఏర్పడటం వలన ఆ చిదాభాసుడు మనసులో ఉన్న వాసనలన్నీ కూడా ప్రేరేపించి కళను సృష్టించి కళను చూసి మళ్ళీ ప్రారంధం అంటే కళలో కొంత ప్రారంధం అయిపోతుందండి. కళ ఎంతసేపు రావాలి, ఎటువంటి కళలు రావాలి, మంచి కళలా చెడు కళలా? పాము కనపడుతుంది ఒక్కోసారి, నెమలి కనపడుతుంది. ఏ కళ రావాలి, ఏ కళ వస్తే మనం భయపడతాం, ఏది రాకుండా ఉంటే మనం ఆనందంగా ఉంటాం, అవన్నీ ఎవరిని నిర్ణయిస్తారు? ప్రారబ్ధం. అందుకని మన సుఖదుఖాలు పుణ్యపాపాలు, కళలో పుణ్యపాపాలు కూడా సుఖదుఖ రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి, ఎగ్జాస్ట్ అవుతుంటాయి. ఆ కళ కొంత ప్రారంభం అయిపోగానే ఇంకా లే పొద్దున తెల్లవారింది, ఈ ప్రారంభం మొదలుపెట్టి ఉంటుంది. ఎంతకాలం ఈ ప్రారంభం అంటే ఎంతకాలమో తెలియదు, టుక్కు 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 పనిచేసే వరకే. తర్వాత ఏంటంటే తర్వాత చెప్తామండి, తర్వాత వస్తుంది అది. మనిషి చూడండి, ఇది విషయం అండి. చదివితే ఈ చదువు చదవాలండి, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలంటారు. అది ఆ రోజుల్లో. స్వామినిగా మనం వేదాంతపరంగా ఏం చెప్పాలి? వింటే వేదాంతమే వినాలి, అది విషయం. వింటే వేదాంతం ఆత్మవిద్య వినాలి, తెలుసుకోవాలి అన్నారు. మరి ఇంకేం తెలుసుకున్నా? ఉఫ్ఫు కాకి అన్న, ఉఫ్ఫు కాకి అన్న నో పస, అందులో ఏమీ లేదు, అందులో ఏం లేదని చెప్తూ ఉండాలి 10 సార్లు, లేకపోతే మీరు అటు పరిగెడతారు. చెప్పితేనే పరిగెడుతున్నారు, చెప్పకపోతే మీరు పరిగెట్టడమో లేదు, గురువుని పరిగెత్తికిచ్చు ఉండంటే చాలా అటువైపు. గురువుని అనాత్మ వైపు లాగి పడేయకుండా ఉంటే చాలు, ఆ గురువుకి నిలబడాలి గట్టిగా. ఎందుకంటే వాళ్ళు కదండి మెజారిటీ. గురువు నిలబడ్డాడంటే శిష్యుడు అదృష్టవంతుడు. గురువు నిలబడకపోతే శిష్యుడు బోల్తా, గురువు కూడా బోల్తా అని అర్థం. బోల్తా అంటే తెలుసు కదా. అర్థమైందా? ఉభౌ లోకాన్ అనుసంచరతి. ఉభౌ లోకం అంటే జాగ్రత్త లోకం, స్వప్నలోకం. కాసేపు జాగ్రత్త ప్రపంచం, కాసేపు స్వప్న ప్రపంచం. ఈ రెండు కూడా స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి మృత్యో రూపాణి. కనుక ఈ మృత్యు అంటే ఇక్కడ చూడండి, మరణం కాదు, ఈ కాలతత్వాన్ని నుంచి జాగ్రత్త జాగ్రత్త దేశాన్ని నుంచి అతిక్రామతి. ఈ అజ్ఞానము, ఈ యొక్క నాకు అది తెలియదు ఇది తెలియదు అని ఉంటుందా కళలో? మనకు ఉండదు కదా. ఈ లిమిటేషన్స్ అన్నీ అక్కడ ఉండవు. ఈ కాలపరిమితి, ఈ అజ్ఞానం, దీనికి సంబంధించినటువంటి దేశం, ఇవన్నీ అక్కడ ఉండవు. కనుక ఈ అజ్ఞానాన్ని నుంచి
అతిక్రామదంటే తన కర్మ వాణ్ణి అటు మళ్ళించేట్లు చేస్తూ ఉంటుంది ఆ ప్రారంధం. కనుక మన చేతుల్లో చూడండి, ఎంతసేపు కలకనాలి మన చేతుల్లో ఉందా? ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్ర వస్తుంది. ఫలానా టైంకి నేను 8:05కి నిద్రపోవాలండి అంటే పోతామా? పడుకుంటాం, కానీ ఎప్పుడు వస్తుందో నిద్ర తెలియదు కదా. ఎప్పుడు మేలుకుంటాం మన చేతుల్లో ఉందా? లేదు. అర్థమైందా? అది మన ప్రారంధం చేతుల్లో ఉంది. ఎందుకంటే ప్రారంధం మన సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించాలంటే నువ్వు కలలో అన్నా ఉండాలి, మెలకుతోనన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఉంటూనే ఉంటావు ఎప్పుడు అప్పుడు. అర్థమైందా? అప్పుడు మధ్యలో కాసేపు నిద్రలోకి జారిపోతావు, గాఢ నిద్రలోకి. మళ్ళీ మెలుకుతుంటావు. ఈ లోపల మనం గుడ్ బై అండి పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోతాం. ఇలా కొంతకాలం అయిన తర్వాత చూస్తున్నాం కదండి ప్రపంచంలో. మేలుకోవడం, నిద్రపోవటం, కలగనడం, మళ్ళీ మేలుకోవడం, నిద్రపోవడం, కలగనడం. ఇది మాత్రం ఆపకుండా జరుగుతుంటాయండి. ఏది ఆగినా ఆగకపోయినా ఈ మాత్రం కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి అన్నారు. సరే, ఈ విధంగా ఈ దేహేంద్రియాలన్నింటినీ కూడా జాగ్రత్త నుంచి వీటిని వదిలిపెట్టి కలలో ఇంద్రియాలను తయారు చేసుకుంటాడు. కలలో మనస్సు, కలలో శరీరం, కలలో ప్రపంచం చూస్తాడు. చూసి ఈ శరీర సంఘాతం అంటారు దీన్ని. దేహ ఇంద్రియాలను దాటి అంటే మృత్యువు దాటిపోతుంది అని అర్థం. ఇక్కడ ఏం రాశారు చూడండి కామెంటరీలో. ప్రాణం వృత్తిలాగా ఉంటూ చేష్టలు కదులుతూ ఉన్నట్లు సాగిస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. కలలో కూడా ఆ జీవుడే కదా అన్ని చూస్తున్నట్లు చేస్తున్నట్లు ఉన్నది. నిజంగా ఆ ప్రతిబింబ చైతన్యం చేస్తుందా? అది నిజం కాదు కదా. ఇప్పుడు ఎవరు నిజం? చూడండి, మన కష్టం అన్నీ ఇక్కడేనండి. ఏదైతే మనకు తెలుస్తున్నదో, దేని ద్వారా అయితే చూస్తున్నాం మనం, ఈ మన ఇంద్రియాలు ఇవన్నీ సత్యం కాదంటుంది శాస్త్రం. ఏది సత్యం కాదు? ఈ ప్రతిబింబ చైతన్యం సత్యం కాదుట. ఏ మనసులో ఏర్పడుతుందో అది మిథ్య అన్నది, ఏ శరీరంలో ఏర్పడుతున్నాయో అది మిథ్య అన్నది, ఈ ప్రకృతి అంతా మిథ్య, సత్యం కాదన్నది. సరే, ఎవడు కనపడటం లేదో, ఎవడికి రూపం లేదో వాడుట సత్యం. వాడెవరయ్యా అంటే రెండు నేనున్నాయి కదండి. ఓసి నేను అని ఈ డూప్లికేట్ నేనుతో తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఈ ఓసి అనే నేను నా ముఖం నేను చూసుకోలేను కదా. ఏం చేశాను? ప్రతిబింబ ముఖం ద్వారా ముఖం చూసుకున్నాను. చూసి పౌడర్ ప్రతిబింబ ముఖానికి పూస్తావా, దీనికి పూస్తావా? లిప్స్టిక్ అక్కడ లిప్స్కి రాస్తావా, ఇక్కడ లిప్స్కి రాస్తావా? అక్కడ రాసామంటే ఏమిటి అర్థం? మెంటల్ హాస్పిటల్కి తీసుకుపోతారు. ఇక్కడ రాసుకుంటాం, అక్కడ రాయం. తలకి నూనె ఎక్కడ రాస్తావా, తల రాస్తావా, ఇక్కడ రాసుకుంటాం. తెలియగల వాళ్ళమే కదా, ఇక్కడ తెలియగల వాళ్ళమే. కానీ అసలు విషయంలో పప్పులో కాలేస్తున్నాం. చూసారా? ఆ డూప్లికేట్ నేను ద్వారా ఒరిజినల్ నేను అని తెలుసుకోవడానికి ఈ డూప్లికేట్కి నమస్కారం చేయాలి మనం. ఇప్పుడు ఈ డూప్లికేట్ నేను వచ్చితే మాట్లాడుతున్నాను. ఇంత డ్రామా జరుగుతోంది చూడండి. ఏమండి, తర్వాత మంత్రానికి వెళతారా లేదా? వెళ్ళనివ్వడల్లా నన్ను. మనస్సు ఏం చేస్తాను? ఆ డూప్లికేట్ నేను అనేటువంటిది డూప్లికేట్. ఆ డూప్లికేట్ నేను లేకుండా ఈ ఒరిజినల్ నేను కనుక్కోలేను, తెలుసుకోలేను. కనుక నిజంగా ఒరిజినల్ నేను, హయ్యర్ ఐ, ఆత్మ చైతన్యం, సత్తు చిత్తునైన నేను అన్ని చూస్తున్నట్లుగా, అన్ని వింటున్నట్లుగా. ఏమండి, ఇవన్నీ నిజంగా వింటున్నాయా? ఇవన్నీ జడం కదా. నేనేమో వినలేను, అవన్నీ జడం. కనుక మా ఇద్దరికి ఏమిటి కాంట్రాక్ట్ అంటే, నేను ఆత్మని, నాకు చెవులు లేవు కానీ నేను వింటున్నాను, నాకు కళ్ళు లేవు కానీ చూస్తున్నాను,
నాకు నోరు లేదు కానీ మాట్లాడుతున్నాను. నాకు కాళ్ళు లేవు కానీ కదులుతున్నాను. నాకు చేతులు లేవు కానీ పనిచేస్తున్నాను చేతుల ద్వారా. అది ధ్యాయతీవ లీలాయతీవ పల్యేతి విపల్యేతి అంటే అది. కనుక ఆత్మ ఏమీ చెయ్యదు, ఆత్మనైన నేను ఏమి చెయ్యను, కానీ ఉపాధుల ద్వారా నేను చేస్తున్నట్లుగా, నేను వింటున్నట్లుగా, నేను అనుభవిస్తున్నట్లుగా. కనుక ఈ వ్యవహారం అంతా కూడా సత్యమా మిథ్యా అని మీరే నిర్ణయించి చెప్పండి. ఇప్పుడే ఇక్కడే పరీక్ష. ఈ వ్యవహారం అంతా కూడా ఈ డూప్లికేట్ నేను ద్వారా, మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా, శరీరం ద్వారా చేసేటటువంటి వ్యవహారాలన్నీ సత్యమా అసత్యమా? అసత్యం. ఇదండి వేదాంతం. కానీ అసత్యమైనప్పటికీ కూడా ఉన్నట్లుగా. కనుక ఏం చేయాలి మనం? దాని గురించి బాధపడవలసినటువంటి పని లేదు. అర్థమైందా? అప్పుడేం చేయాలి? బాధపడినట్లుగా, అవునా? ఏడుస్తున్నట్లుగా. బయట చెప్పకండి ఎవరికి, ఇది సీక్రెట్ మన మధ్యలోనే. బాధపడుతున్నట్లుగా, ఏడుస్తున్నట్లుగా, నవ్వుతున్నట్లుగా, తింటున్నట్లుగా, అట్లు కాదండి. యాజ్ దో, యాజ్ దో, ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ దో, యాజ్ దో, యాజ్ దో. ఇప్పుడు అర్థమైందా జ్ఞాని ఎందుకు ఆనందంగా ఉంటాడు ఎప్పుడు? అది విషయం. ఈ వ్యవహారం మిథ్యని తెలుసు, వ్యవహారాన్ని బాధపడుతున్నట్లుగా పాపం అయ్యో అంటాడే కానీ లోపలికి వెళ్ళనివ్వడు దాన్ని. అది విషయం. ఎందుకంటే అది సత్యం కాదని తెలుసు కనుక, అది అసత్యం అని తెలుసు కనుక, అంతకంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని కనుక, అందుకనే గురువు శిష్యుడి లెవెల్కి దిగి వచ్చి వేషం వేస్తాడు. అర్థమైందా? వేషం వేయకపోతే మీరు క్లాసుకు రారు కదా. అట్లా ఎంతమంది గురువులు ఈ దేశంలో ఎంతమంది శిష్యుల్ని ఉద్ధరిస్తున్నారో తెలుసా? వాళ్ళందరికీ ఆధారం ఏమిటి? సోర్స్ ఏమిటంటే ఈ శాస్త్రం. వాళ్ళందరూ చదువుకొని అర్థం చేసుకొని మన కోసం కరుణతో మనల్ని కూడా ఉద్ధరించాలని వాళ్ళ ప్రయత్నాన్ని మనం వమ్ము చేయకూడదు. వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మనం వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అప్పుడు నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నేను జన్మని సార్థకం చేసుకోవాలి. అది జీవితం అంటే. అయిపోయింది, వర్క్ ఈజ్ ఓవర్, మై అసైన్మెంట్ ఈజ్ ఓవర్. ఓకే, ఎనీ టైమ్ యూ కెన్ టేక్ ద బాడీ, గాన్, ఓవర్. ఏమిటి నువ్వు తీసుకుపోయే ముందు నేనే తీసుకెళ్ళు, నువ్వు తీసుకెళ్ళు శరీరాన్ని అని ఏడుస్తాం. వీడేం చేస్తాడు? అజ్ఞాని శరీరం కోసం పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. జ్ఞాని శరీరాన్ని ప్రారంధానికి వదిలిపెడతాడు. ఎండు టాకు గాలికి ఎట్లా అయితే కొట్టుకుంటుంది, ఎటు గాలి వస్తే అటు పోతూ ఉంటుంది. అదేవిధంగా జ్ఞాని తన శరీరాన్ని ప్రారబ్ధాయ సమర్పితం వపుహు అన్నాడు. ఈ శరీరాన్ని ప్రారబ్ధానికి ఇచ్చి, అమ్మా నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో. ఎందుకంటే శరీరం మిథ్య, మనస్సు మిథ్య, అందులో ప్రతిబింబ చైతన్యం కూడా మిథ్య. నేను ఆత్మ చైతన్యాన్ని, ఏమీ అంటలేవు అని తెలుసుకుంటాడు. అది మోక్షం యొక్క ఫలం. వాడికి దుఃఖం కానీ, బాధ కానీ, దిగులు, చింత ఉండవు. అటువంటి లేని స్థితి ఆల్రెడీ మన స్థితి. అది యాక్చువల్గా అజ్ఞానం వలన, గురువు లేక, తెలుసుకోలేక, ఉన్నా కూడా మన ప్రయత్నం లేక, వైరాగ్యం లేక, వివేకం లేక, శాస్త్ర పఠనం లేక మనుషులు అజ్ఞానంలోనే మునిగి బాధపడుతూ ఉంటారు. దానికి మనకు ఎంతో అర్హత ఉంటేనే ఇక్కడ కూర్చుంటాం, వింటాం. సరే, తర్వాత మంత్రం చదువుతాం. 8వ మంత్రం. సవా అయం పురుషః జాయమానః
శరీరమభిసంపద్యమానః పాప్మభిః సంసృజ్యతే స ఉత్క్రామన్ మ్రియమాణః పాప్మనో విజహాతి. ఈ జీవుడు అయం పురుష అన్నాం. ఈ పురుష అనేటువంటిది ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? మళ్ళీ ఇక్కడ ఆత్మ అంటే ఆర్సి, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. అందుకనే చెప్పేది ఆత్మ అనగానే మనందరం ఓసి అనుకుంటాం. ఈ ఓసికి మరణము లేదు, పుట్టుక లేదు, పాపము లేదు, పుణ్యము లేదు. కానీ ఈ జీవుడు ఉన్నాడు చూసాడా, ఎప్పుడైతే మనస్సులో ప్రతిబింబం ఏర్పడుతుందో అహం అహం నేను నేను అంటుంటాడు అహంకారంతో. ఆ ప్రతిబింబం ఏర్పడంగానే మనస్సుతో తాదాత్మ్యం చెందుతాడు, శరీరంతో తాదాత్మ్యం చెందుతాడు. చెంది అజ్ఞానం వలన ఈ నేను అంటున్నది ఈ ఓసి వలన అని చెప్పి బుద్ధి లేదు వీడికి. బుద్ధి లేదు. ఎందుకు లేదంటే గురువు లేడు, శాస్త్రం లేదు. మీకు కాదు, గురువు శాస్త్రం లేని వాళ్ళకి, ఈ జీవుడికి అహంకారం. ఎందుకు? శరీరం మీద అభిమానం, మనస్సు మీద అభిమానం. ఎందుకని? వాటిని సత్యం అనుకుంటున్నాడు, జ్ఞానం లేకపోవడం వలన. సత్యం అనుకొని ఏం చేస్తున్నాడు? మళ్ళీ మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటాడు. మళ్ళీ పాపం పుణ్యం వాటిలో మునిగిపోతుంటాడు. అది చెప్తున్నారు ఇక్కడ. సహా అయం పురుష, ఆ జీవుడే ఎవరైతే ఇందాక పైన శ్లోకంలో చెప్పామో ప్రతిబింబ చైతన్యం చిదాభాస, గురువు దగ్గరికి వెళ్లకుండా, శాస్త్రం వినకుండా, ఇప్పుడు ఇక్కడికి రాని వాళ్ళందరూ అనే సంగతి ఏంటంటే మీరు చెప్పండి. శాస్త్రానికి రాని వాళ్ళందరూ కోకొల్లలు ఉన్నారు కదా. ఇక్కడికి వచ్చేవాడు ఓడిని వేళ్ల మీద లెక్కించవచ్చు, కానీ బయట తెలియదు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? అయం పురుష జాయమానః, జన్మించి, సహా శరీరం అభిసంపద్యమానః, పుట్టాడు అంటే ఏమిటి? ఇక్కడ మనం ఆ జీవాత్మ అంటే ఆ ప్రతిబింబ చైతన్యము జీవుడు ఆ మరణ సమయంలో, అంటే పుట్టేటప్పుడు జాయమానః, పుట్టే సమయంలో అని అర్థం. జాయమానః ఈజ్ ఈక్వల్ టు శరీరం అభిసంపద్యమానః అని అర్థం. జాయమానః ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోండి. అంటే శరీరాన్ని పొందినవాడై, క్లాసుకు వెళ్ళకుండా, నాకు జన్మ లేదు మరణం లేదు అని తెలుసుకోకుండా మళ్ళీ మళ్ళీ ఆ శరీర అభిమానం మనో అభిమానంలో పడిపోయి అది సత్యం అనుకుంటూ ఉండడం వలన ఏమైనాడు? మళ్ళీ పుట్టాడు ఇంకొక శరీరంలో. జాయమాన అంటే శరీరం అభిసంపద్యమాన, మరి ఒక శరీరాన్ని పొంది పాప్మభిః సంసృజ్యతే, మళ్ళీ సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మతో పాప్మభిః అంటే పుణ్య పాపాలు. పుణ్యాన్ని కూడా పాపంతోనే పోల్చబడిందండి. ఎందుకంటే మళ్ళీ జన్మ ఎత్తాడు కనుక మళ్ళీ కష్టాలు అనుభవించాలి కదా. సుఖమైనా కష్టమైన సుఖం ఉన్నా కూడా ఎంతసేపు ఉంటుందా? సుఖం పోతుందా లేదా? పర్మనెంట్గా ఉంటుందా ఏమన్నా? కనుక అది కూడా సంసృజ్యం అంటే ఏమిటి? కలిసిపోవడం. ఆ పాపం సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల వలన మళ్ళీ వాటితో కలిసిపోయి సంసృజ్యతే, సంబంధం పెట్టుకొని, సహ ఉత్క్రామన్ మ్రియమాణః, మళ్ళీ పనులు చేసి, మళ్ళీ పిల్లల్ని కని, మళ్ళీ అది చేసి ఇది చేసి మరణిస్తాడు. జ్ఞానం లేకుండా మరణిస్తాడు. మ్రియమాణః పాప్మనో విజహాత్, అప్పుడు వదిలిపెట్టి మళ్ళీ పాపాలను వదిలిపెడతాడు. మళ్ళీ ఏం చేస్తాడు? నెక్స్ట్ శరీరం రెడీగా ఉంటుందని చెప్పబోతున్నారు తర్వాత శ్లోకంలో. ఒకటిసారి పుట్టాడండి, శరీరంతో అభిమానాన్ని పెంచుకున్నాడు, మనస్సు, పిల్లలు, సంసారం అంతా ఇది సత్యం అనుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. బతికినన్నాళ్ళు కూడా భయము, దిగులు, చింతలతోనే గడిపాడు. చనిపోయినాడు. ఏమైంది? మళ్ళీ కర్మలతో సంబంధం పెట్టుకున్నాడు, మళ్ళీ చనిపోయినాడు. అసలు ఈ చనిపోవడం మళ్ళీ పుట్టడం ఏమిటండి? ఈ జీవుడు ఎట్లా పుట్టాడు? ఆత్మ పుట్టదు కదా, ఆత్మ పుట్టదు. వీడెందుకు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు?
ఎలా పుడుతున్నాడా? ఎలా పుడుతున్నాడంటే తర్వాత మంత్రం చెప్తున్నది, చదువుతాం. 9వ మంత్రం. తస్య వా ఏతస్య పురుషస్య ద్వే ఏవ స్థానే భవతి ఇదం చ పరలోకస్థానం చ సంధ్యాం తృతీయం స్వప్నస్థానం. శరీరంలో ప్రవేశించినప్పుడు మరణిస్తున్నాడు, పుడుతున్నాడు, మరణిస్తున్నాడు, పుడుతున్నాడు. ఏమంటే మరణించినప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. సరే పుట్టినప్పుడు ఏం జరుగుతుందయ్యా చెప్పయ్యా అంటే, చెప్తాను విను నాయన. ఏముంది వాడికి ఒకటే పని, మేలుకోవడం, నిద్రపోవడం, కల కనడం. అసలు ఈ కళ ఏమిటో తెలుసా? కళ గురించి చెప్తున్నాడు. చిన్నపిల్లలు పుట్టినప్పుడు నవ్వుతుంటారు తెలుసా? మనం అనుకుంటాం ఎందుకురా నవ్వుతున్నాడు అనుకుంటాం. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి పాతవన్నీ జ్ఞాపకం వస్తుంటాయట, జరగబోయేవి తెలుస్తాయట. ఈ కళ అన్నది చూసారా? ఈ కళలో పాతవి, జరిగిపోయినవి, జరగబోయేవన్నీ తెలుస్తుంటాయట. పాతవి అంటే సంధ్యాం అంటున్నారు. సంధి కాలం అంటే ఏమిటంటే జాగ్రత్తకి నిద్రకి మధ్య కాలం అండి. జాగ్రత్తకి నిద్రకి మధ్యకాలం సంధికాలం. సంధ్యాం అంటే ఈ సంధికాలంలో ఏమొస్తుందంటే జాగ్రత్తకి నిద్రకి మధ్యలో ఏమిటండి ఉన్నది? కళ. ఆ కళలో పాస్ట్ జన్మ అవన్నీ జ్ఞాపకం వస్తుంటాయట. రాబోయేది కూడా జ్ఞాపకం వస్తుందట. అందుకనే ముసలి వాళ్ళకి కొంతమందికి చనిపోయే ముందు రాబోయే శరీరం కూడా జ్ఞాపకం వస్తుంది, వాళ్ళకి తెలుస్తుందట ముందే. వాళ్ళు బయటికి చెప్పలేరు, మనకు తెలియదు. అందుకని పసిపిల్లలు, పెద్దవాళ్ళకి అవి తెలుస్తాయట. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే కళ గురించి చెప్తున్నారు. కళలో కూడా తెలుస్తాయట. కానీ కొన్ని కళలు మనకు గుర్తుండవు. చూడండి ఎలా తెలుస్తాయండి? ఎలా తెలుస్తాయంటే అందుకు మనం అనుకుంటున్నాం ఇదే సత్యం అనుకుంటున్నాం. కళలో జీవుడు ఒకడు ఉంటాడు కదా, కలగనేవాడు, వాడికి తెలుస్తాయి. ఎలా తెలుస్తాయండి? చాలా విచిత్రంగా ఉంది అన్నారు. అందుకని ఏ సైన్స్ వాళ్ళు చెప్పలేరు దీని గురించి, శాస్త్రం తప్ప. అది వచ్చే వారం చూస్తాం ఎలా తెలుస్తాయో. ఇప్పటి నుంచి ఆలోచించకండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.